కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. జనకేశ్వర్, వారాణసి. ఈరోజు మనం కాశీ యొక్క శాశ్వత ఆత్మ అయిన శ్రీ జనకేశ్వర మహాదేవ్ మరియు శుష్కేశ్వర తీర్థం గురించి తెలుసుకుందాం. సనాతన ధర్మశాస్త్రాలు మరియు స్కంద పురాణంలోని కాశీఖండం ప్రకారం కాశీ కేవలం ఒక భౌగోళిక నగరం కాదు, బ్రహ్మాండంలోని సమస్త దేవి దేవతలు మరియు పుణ్యధారలు ప్రతిరోజూ చైతన్య రూపంలో నివసించే దివ్య ప్రాంతం. అనేక జన్మాంతరాలలోని సంచిత పుణ్యాల ప్రభావం వల్లనే ఒక వ్యక్తి అటువంటి దుర్లభమైన కాశీ సాంగత్యాన్ని పొందుతాడు. ఒకప్పుడు మోక్షదాయిని కాశీలోని జనకేశ్వరలింగ మహిమను తెలుసుకోవటానికి తల్లి పార్వతి మహాదేవుణ్ణి ఒక ప్రశ్న ఇలా అడిగింది: దేవదేవ మహాదేవ, లోకనాథ జగద్గురు, బ్రూహిమే జనకేశాన్ క్షేత్రస్మిన్ ముక్తిమండపే. ఓ దేవాదిదేవుడైన మహాదేవుడా, ఈ ముక్తిమండప కాశీలో జనకేశ్వరలింగం ఎలా ప్రకటమైనదో మరియు దాని వైభవం గురించి నాకు చెప్పండి. అందుకు శివుడు ఇలా అన్నాడు: ఓ దేవి, విదేహరాజు జనకుడు స్థాపించిన ఈ లింగం అన్ని దుఃఖాలను మరియు వ్యాధులను నాశనం చేస్తుంది. 100 జన్మలలో పేరుకుపోయిన పాపాలు ఈ పశ్చిమాభిముఖ లింగాన్ని చూడటం ద్వారా నాశనమవుతాయి. ఇక్కడ భక్తులు ఎప్పుడూ ఎటువంటి వ్యాధి లేదా బాధలతో బాధపడరు. చందనం మరియు పూలతో పూజించే భక్తులకు లక్ష్మి వారి ఇళ్లలో శాశ్వతంగా నివసిస్తుంది మరియు వారి బుద్ధి స్వచ్ఛమవుతుంది. గంగలో స్నానం చేసి ఇక్కడి నా దర్శనానికి వచ్చేవారు యమరాజు భయం నుండి విముక్తి పొందుతారు. ఇక స్కందపురాణంలో ఈ తీర్థాన్ని దర్శించుటకు ఒక స్థితి చెప్పబడింది: కరందమేశ్వర లింగం తటప్రతీచ్య మహాఫలం, తత్పశ్చిమే మహాదుర్గ ప్రభంజని, శుష్కేశ్వరంచ తద్యమ్య శుష్కయా సరిత్తార్చితం, జనకేశస్తటతిచ్యాయాం శంకుకర్ణస్తదుత్తరే. కాశీలో జనకేశ్వర దర్శనానికి క్రమం ఈ విధంగా పాటించాలి: ముందుగా కరంధమేశ్వర్, తర్వాత మహాదుర్గ, దాని తర్వాత శుష్కేశ్వర్, దీని తర్వాత జనకేశ్వర్, చివరికి శంకుకర్ణేశ్వర్. కాశీ యొక్క ఈ పవిత్ర వారసత్వం ఇప్పటికీ గుప్తంగా ఉన్నది. ఓం శ్రీ జనకేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.